హలో బ్రేకింగ్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ లో తన భోజనం చేస్తుండగా 2 సార్లు కరెంటు పోయిందని కేసీఆర్ ట్వీట్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. కరెంటు పోయిందనడం అవాస్తవమని కేసీఆర్ ప్రకటనను ఖండిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రకటనపై స్థానిక ట్రాన్స్కో ఎస్సీని విచారణకు ఆదేశించామని అన్నారు. ఎక్కడా కరెంటు పోలేదని విచారణలో నిర్ధారణ అయిందని బట్టి ట్వీట్ చేశారు. విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకం ఏర్పడలేదని రికార్డుల ద్వారా స్పష్టమైన తెలిపారు. ఇక ప్రతిపక్ష నేత కేసీఆర్ విద్యుత్ సరఫరాల అంతరాయంపై ఎటువంటి నిర్ధారణ చేసుకోకుండా ప్రకటన చేయడం విచారకరమని తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలు మళ్లీ మొదలయ్యంటూ కూడా ప్రతిపక్ష నేతలకు అదేవిధంగా అధికార పక్షానికి కూడా ఎప్పుడు మాటల యుద్ధం జరుగుతున్నది. సో ఈ క్రమంలోనే మహబూబాబాద్ లో తన భోజనం చేస్తుండగా 2 సార్లు కరెంటు పోయిందని కేసీఆర్ ట్వీట్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. కరెంటు పోయిందనడం అవాస్తవమని కేసీఆర్ ప్రకటనను ఖండిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రకటనపై స్థానిక ట్రాన్స్కో ఎస్సీని విచారణకు ఆదేశించామని అన్నారు. ఎక్కడా కరెంటు పోలేదని విచారణలో నిర్ధారణ అయిందని బట్టి విక్రమార్క ట్వీట్ చేశారు. ఇక విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకం ఏర్పడలేదని రికార్డుల ద్వారా స్పష్టమైన తెలిపారు. ఇక ప్రతిపక్ష నేత కేసీఆర్ విద్యుత్ సరఫరాలో అంతరాయంపై ఎటువంటి నిర్ధారణ చేసుకోకుండా ప్రకటన చేయడం విచారకరమని తెలిపారు డిప్యూటీ సీఎం.